పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామన్నారు అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు వేముల లక్ష్మణ్. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది వడ్డెరలు ఉన్నారని తెలిపారు. కానీ గత కేసీఆర్ ప్రభుత్వం తమ జనాభాను కేవలం 2 లక్షలుగా గుర్తించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వడ్డెరల కోసం ప్రత్యేక కార్పొరేషన్కు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. హక్కుల సాధనకు రాహుల్ గాంధీ పీఎం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఏపీలో వడ్డెరలను ఎస్టీ జాబితా కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు లక్ష్మణ్. మాకు జరిగిన అన్యాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగినట్టు ఎవరు చేయలేదు. మాకు ఉన్నటువంటి లోపాలన్నీ కూడా చాలా ఇబ్బందులుగా చేసిండ్రు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హక్కులన్నీ సాధించడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు గత ప్రభుత్వాలన్నీ కూడా మా జాతిని విస్మరించినాయి. దాదాపుగా భారతదేశంలో 12 నుంచి 15 కోట్ల మా వడ్డర్లు ఉండడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో 30 నుంచి 60 లక్షలు 70 లక్షల వరకు ఉన్నారు. ఈరోజు ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని చెప్పేసి మేము పిలుపునియడం జరిగింది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రానికి వష్టాల కల్లా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పోయిన 4 నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని విధాలుగా పార్టీకి సపోర్ట్ చేసి మా వడ్డెరలు ఘనమైన మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. మా బాధ ఏంటంటే గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ చాలా విస్మరించినాయి. ఆ మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది జాతిని. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎస్టీలో కలుపుతామని చెప్పి వాళ్ళు మా హామీ ఇవ్వడం జరిగింది. ఒక వడ్డెర కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గత ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు గుర్తింపు రావాలంటే కాంగ్రెస్ పార్టీకే మా వడ్డెరులంతా ఏకతాటిగా భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఒక కలగా మేము ఈరోజు ముందుకు పోవడం జరుగుతున్నది. ఎస్టీ పోరాటం చేయడంతో ఇప్పటి వరకు నేషనల్లో ఉన్న ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. కాబట్టి ఇక ముందైనా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మరి నేషనల్లో రేపు కాబోయే మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినా మాకు న్యాయం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. మరియు మన వడ్డెర కుల బంధువులందరూ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి మారుమూలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు భారీ మెజారిటీతో వేసి